Hey Guru, say hello. Hi. Hello. ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో అయితే మా గార్డెన్లో పౌరాలు అలాగే చిలకలు అలాగా చాలా పక్షులు అయితే ఉన్నాయి. అవన్నీ అయితే ఒక వీడియోలో అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎక్కడా చూసుండ్రు. అలాగే ముందుగా ఈ వీడియో అయితే చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మనకైతే కౌజులు ఉండే రూమ్ అనమాట. కౌజులు ఉంటాయి ఇందులో, చూపిస్తాను రండి. కౌజులు ఈ ప్లేస్ అయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సూపర్ ఉంటుంది మొత్తం ప్లేస్ అంతా. ఈ ఒక రకం పౌరాలు అనమాట. వాటికైతే ముక్కులు అలాగే వెనకాల హెయిర్ స్టైల్ కూడా సూదుగా ఉంటుంది. చూడండి ఒకసారి. వాటి కళ్ళు కూడా చాలా డేంజర్గా అయితే కనపడతాయి, రెడ్ కలర్లో. మన కౌజులు ఇవి మన వైపున కూడా ఉంటాయి. చాలా మంది కూడా తింటారు కూడా. ఇవి నాకు తెలిసి చాలా బాగుంటాయి అంటారు. ఇక్కడ నార్మల్గా ఇవి అయితే కోయడానికి అయితే అస్సలు లేదు. ఇవన్నీ మా బాబా అయితే పంచుతాడు అనమాట. ఇదిగోండి పక్షి అన్నాను కదా, ఈ ఒక రకమైన పక్షి. చూడండి, హెయిర్ స్టైల్ మాత్రం మామూలుగా ఉండదు. కోడి జుట్టు, ముక్కు కూడా. తెల్ల అనమాట ఇది. Hey Guru, say hello. Hi. Hello. ఓకే తీసేద్దాం. బాయ్. డబ్బాలో అయితే వీటికి మేత అనమాట. ప్రతిరోజు మేత అయితే వేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ అయితే వేస్తారనమాట. ఇది ఏంటో కూడా మనకు తెలియదు. అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. దానా లాగానే ఉంది ఇదైతే, బాగుంది. అవి వచ్చి అయితే ఇందులో అయితే పోస్తాం అనమాట. పోస్తే ఇది ఇందులో నుంచి తినడానికి అయితే సూపర్గా ఉంటాయి. ఇలాంటివి మీరు చూసే ఉంటారు. అలాగే నీళ్ళు కూడా అయితే ఇందులో పెట్టేస్తాం. ఇవి ఎక్కువ మన ఏమైనా కోళ్ళ ఫారాల్లో గట్టా యూజ్ చేస్తారు కదా, అవి అనమాట. ఇలాగా పైకి అవి కోల్తే కిందకి నీరైతే వస్తుంది కదా, అది. ఇంకా వాటర్ తిండికి వీళ్ళకి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఎండ కూడా ఉండదు, మొత్తం నీడ. పైన కూడా చూడండి, నీడ మొత్తం కట్టేస్తాం అనమాట. ఇంక ఎండ కూడా పడదు. ఇది చల్లగా ఉంటుంది. గుడ్డు ఒకటి ఉంది మన దగ్గర. అనుకోలేదు పెడతాయని. ఒకటి అయితే కనిపించింది, ఇంకా ఉంటాయి కానీ ఏం కనిపించట్లేదు. ఇంకండి ఇదే కౌజు గుడ్డు, మచ్చలతో ఉంటుంది. ఇంకా గ్రీన్ కలర్లోకి వస్తుంది అనమాట. ఇది కొంచెం లైట్గా ఉంది, బాగుంటాయి. కౌజు గుడ్లు కూడా తింటాయి అనుకుంటున్నా. ఇందులోకి అయితే వెళ్ళి పెడతాయి. ఈ గూళ్ళో ఇందులోకి అయితే వెళ్ళి పడుకుంటాయి. మొత్తం ఇలాంటివి చాలా ఉన్నాయి. 1, 2, 3 ఇలాగా చాలా ఉంటాయి. ఎప్పటికప్పుడు పైనుంచి సప్లై చేస్తాం. చెట్టు మా బాబా అయితే చాలా స్పెషల్గా అయితే చేయించుకున్నాడు అనమాట. అలాగే తేనెకొట్టు ఆకారం, తేనెకొట్టు కొమ్మకి ఎలా పడుతుందో అలాగైతే చేయించుకున్నాడు. ఇలా ఉండటం అంటే మా బాబాకు చాలా ఇష్టం అనమాట. ఇవన్నీ
చేయించడానికి చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది, కానీ ఎంతో ఇష్టంగా అయితే చేయించుకున్నాడు ఇవన్నీ. ఈ వచ్చేసి నిజం చెట్టు కాదు, సిమెంట్తో తయారు చేసింది అనమాట. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో. మనం గుద్దితే ఇంకా అది మన చెయ్యి ఇరిగిపోద్దామో కానీ అది మాత్రం ఎరుగుతాం. ఈ నాలుగు గేట్లు ఉన్నాయి కదా, ఈ 4 గేట్లలో ఒకటే రకం పక్షులు. ఓ దాంట్లో చూపిస్తాను ఎలా ఉన్నాయో. రైట్, చిన్న గేటు మామూలుగా ఉండదు. రండి, బెదిరిపోతాయి అనమాట. వీటిని పట్టుకోవడానికి కూడా అవదు. చాలా ఘోరంగా అయితే రేపేస్తున్నాయి, అల్లిపోతున్నాయి మొత్తం అన్ని. ఇక్కడ ఉంది పట్టు అల్లిపోతున్నాయి చూడండి. ఇలాగే అంటే దగ్గరికి వెళ్తే మొత్తం ఇరుగ్గా ఉంది కదా, మొత్తం చల్ల చెదర కింద అయిపోతుంది, మళ్ళీ భయపడిపోతున్నాయి. అలాగే వీటికి ఇంజలేస్తాం. ఇవైతే కొన్ని దానా గింజలు ఉంటాయి కదా, అవి సోళ్ళు అంటారు కదా, సోళ్ళు ఇలాగా మేత అయితే వేస్తారు ప్రతిరోజు. అలాగే నీళ్లు కూడా ఇందులో చిన్నట్లు వేస్తాం. దీని క్లీనింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఇవన్నీ పైపులు, కర్రలు ఇవి ఉండటానికి గూళ్ళు ఇవి పట్టుకుంటాం. ఆఖరికి దొరికింది ఇలాంటివి అనమాట. ఈ పైన హుక్కులా ఉంటుంది వీటికి, తలపైన అయితే చాలా సూదిగా అయితే ఉంటుంది అనమాట. ముక్కు అయితే చాలా బాగుంటాయి. సేమ్ చూడటానికి పౌరలు లెక్కే ఉంటాయి, కానీ పౌరలు అయితే కాదు. ప్రతి దానికి ఇలా గేట్ వేసుకోవాలి, లేదంటే బయటకు వెళ్ళిపోయి అంటే మా బాబా తజ్జిత అయిపోద్ది. మనం వాటర్ వీటికి తీసేసి వాటర్ అయితే పడతాం అనమాట. లోపల పెట్టడానికి పైపులు పత్తి దుక్కునేటట్టు పైపు ఉంటుంది. వీటికి మేత అయితే ఇలాగ పెద్ద బకెట్లు అయితే వండిస్తాం. బయట మేత అయితే అయిపోయింది, వేస్తారనమాట. అవగానే మళ్ళీ మేత అయితే తెచ్చి ఇందులో వేస్తారు. వీటికి ల్యాంపులు వేడికి, అంటే చలికాలంలోనే వేడికి గట్ట ల్యాంపులు అనమాట. వాటర్ అలాగే పెడతాం, అందులో రాయలు వేస్తూ ఉంటారు. రాయలు వేస్తే పైకి ఉంటాయి కదా, కానీ వీటి గూళ్ళు అనమాట. ఇందులో ఇలా చెట్టు చూడండి. ఇవైతే దొరకవు, పట్టుకుని చూపిస్తాకి. నాకైతే ఇంకా అలవాటు అవ్వలేదు చూపించడానికి మీకు. రకం అనమాట. చాలా బాగుంటాయి చిలకలు అయితే. చూపిస్తాను రెండు, చాలా బాగుంటాయి, మీకు అయితే నచ్చుతాయి. ముట్ట అయితే చిన్నగా ఉంటుంది, చిన్నగా దగ్గరికి అయితే చూపిస్తాను. చాలా బాగుంటాయి గూళ్ళు అయితే ఇవే అనమాట. వీటికి లాక్ కూడా ఉంటుంది మనం తీసుకోవాలంటే. ఇదిగోండి, లాక్ అయితే ఇలా తీసుకుని పైకి అయితే లేపుకోవచ్చు. ఇదిగోండి, అంటే గుడ్లు పెడతాయి కదా, గుడ్లు పెట్టినప్పుడు గట్టా మొత్తం గూళ్ళన్నీ చాలా ఉంటాయి అనమాట. ఇది రామచిలక టైప్ అనమాట. రామచిలక లాగా ఉంటాయి. నేను చూపిస్తాను. అది ఒకటే ఉంది. అల్లిపోతున్నాయి ఇంకా ప్రతిదీ. అది రామచిలక లాగా ఉంటుంది. ముట్టు మాత్రం ఒక రంగు ఏదో వెలిచిపోయినట్టు ఉంటుంది అనమాట. ఒక్కసారిగా గేట్ కానీ తెరిచామా మొత్తం ఒక్కసారి పారిపోతాయి. ఇవైతే
మామూలుగా ఎండాకాలం వచ్చినప్పుడు చల్లగా ఉండడానికి అయితే ఈ ఆకులు అయితే కట్టాం. ఈ ఖర్జూర ఆకులు అనమాట. ఇలా కట్ చేసి మొత్తం అన్నిటికి కడతాం, ఎందుకంటే నీడగా ఉంటాయి కాబట్టి, లేదంటే వేడికి చనిపోతాయి కదా. అదే వీటి గూళ్ళు, అలాగే వీటి తినడానికి మేత, ఇవైతే చూడడానికి బాగానే ఉంటాయి. ఈ కాల్ దగ్గర అయితే ఇలాగా ఎంటుకలు ఉంటాయి. కాల్ దగ్గర వీళ్ళు గూళ్ళు అనమాట. వీళ్ళు గూళ్ళలోకి ఇలాగైతే ఉంటాయి. బాయ్ బాయ్. ఈ ఒక రకం అనమాట. ఈ ఒక రకం పావురాలు చూపిస్తాను చూడండి. వీటిని మజ్ను అంటాం మేము. మజ్ను అంటే పావురాలు అని అర్థం కదా, మజ్ను అంటాం. చాలా బాగుంటాయి చూడండి. దానికైతే నీట్గా భలే ఉంటాయి ఇవి పౌరాలు. వీటి ఎంటుకలు అయితే ఇంటికాడ పెట్టుకుంటే మంచిది అంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. వెనకాల ఇది వచ్చేసి చాలా హైలైట్గా ఉంటుంది అనమాట. చూడండి భలేగా ఉంటుంది. మొత్తం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట పౌరు. వీటి మేత అయితే ఇందులో వేస్తాం అనమాట. ఇవి ఒక రకం అనమాట. ఇందులోనే మళ్ళీ ఇవి మొక్కజొన్న ఉంటాయి కదా, అవి కూడా వేస్తాం. బాగా తింటాయి అనమాట ఇవి. వాటర్ ఇవి ఒక రకం అనమాట. వీటికి దానా కూడా ఇందులో అయితే ఫిల్ చేస్తాం మొత్తం. ఇదే దానా మొత్తం. ఇవి ఒక రకం అనమాట. వీటికైతే ఎక్కువ ఈకలు ఉండవు. మామూలుగా అన్నీ నార్మల్గా స్మూత్గా ఉంటాయి మొత్తం అన్నీ. గుడ్లు, పౌరం గుడ్లు చూసారా మీరు ఎప్పుడన్నా? ఇంకోటి ఇవి వచ్చేసి పౌరం గుడ్డు అనమాట. రెండు అయితే పెట్టాయి, మీరు ఎప్పుడు చూసుండ్రో. ఈ గుడ్లని కొన్ని పిల్లలు అయితే అయిపోతాయి. మిగతాయన్నీ నార్మల్గా వదిలేస్తాం. ఒక్కోటి అవుతుంది, ఒక్కోటి అవ్వదు. ఈ లైను పౌరాలే అనమాట. ఒక 2 లైన్లు అయితే అవి ఉంటాయి. ఇంకొక రకం అయితే ఇవి. అలాగా ప్రతి రకం ఇందులో అయితే ఇలాగే 4 బాక్సులు ఉంటాయి. ప్రతి దానికి మేత అలాగే నీరు అయితే మాత్రం ఎప్పుడూ ఉంటుంది. అలాగే మన గార్డెన్లో పెద్ద రూమ్ అనమాట, పక్షులు ఉండే రూము. ఇదే చూపిస్తాను రండి. ఇది ఆల్రెడీ మనకైతే కాసి కూర్చుండే. ఈ పక్షి పేరు అయితే మనకు తెలీదు, కాకపోతే చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది వెనక్కి తిరిగి చూడలేదంటే పొడుచు పడదొక్కుతుంది అనమాట. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఇవన్నీ పౌరాలు అనమాట. గుడ్లు. ఈ చెట్టు మీద అయితే మొత్తం ఏదో బయట స్వేచ్ఛగా తిరిగినట్టు అయితే చేయించాడు మా బాబా అయితే. వీటికి చూడండి మొత్తం స్వేచ్ఛగా అయితే పైన చెట్టు మీద కూర్చున్నట్టు మొత్తం సూపర్గా అయితే అలాగ బాగుంటుంది. ఇది అయితే సిమెంట్ అనమాట, సిమెంట్తో చేసింది. అలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.